రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారని, మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు ఆనందంగా ఉండాలని, ఆప్యాయంగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ సేవకుడు ప్రార్థిస్తున్నాననే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు సిద్ధమేనా? రైట్, మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథంలో తీసుకునండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. మనమందరము కూడా లెంట్ దినములలో వచ్చేసాం. లెంట్ దినాలు అనేక మంది ఆచరిస్తూ ఉన్నారు. మనము గత రోజుల క్రితము మనం రాజుల చరిత్రను ధ్యానించాం. అలా రాజుల చరిత్రలో సౌలు రాజు గురించి, దావీదు రాజు గురించి మనం ధ్యానించాం. నెక్స్ట్ తర్వాత సొలొమోను గురించి కూడా ధ్యానించవలసినదే. కానీ ఈ లెంట్ దినాలు వచ్చాయి కాబట్టి ఈ లెంట్ దినాల్లో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఏ విధంగా ఆయా సందర్భాల్లో ఆయా సంఘటనలో ఎంత శ్రమ పడ్డారో అవన్నీ కూడా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే లెంట్ దినాలకు మరొక పేరు ఉంటుంది, శ్రమ దినాలు అంటూ ఉంటారు కదండి. అది మనకు నిజంగా శ్రమనా, లేకపోతే అసలు ఎవరు శ్రమ పడ్డారు అనే సత్యాలను కూడా రానున్న ఒక 40 డేస్లో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. చూడండి, ఆత్మీయంగా మీరు ఆశీర్వదించబడాలని ఎంత ఖర్చైనా ఎంత భారమైనా మీ ముందుకు తీసుకొస్తున్నాం. దేవుడు ఈరోజు శ్రేష్టమైన వర్తమానాన్ని అందించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కదండి. రైట్, ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే శోధించబడిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేసేటటువంటి సమయం ఏర్పడినప్పుడు ఇంకా సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు సేవలోనికి వచ్చి సేవ చేయడానికి సిద్ధపడి అందుకు అడుగులు వేస్తున్నప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారు. మొట్టమొదటిగా ఫస్ట్ మినిస్ట్రీలోనే ఫస్ట్ ఏం ఏర్పడింది తెలుసా? శోధన ఏర్పడింది, శోధింపబడ్డారు. సాక్షాత్తు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నరరూపిగా ఈ లోకానికి వచ్చినప్పుడు సేవ చేయడానికి అందుకు అడుగులు వేస్తున్నప్పుడు మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురైన సందర్భం ఏంటో తెలుసండి, ఎదురైన సంఘటన ఏంటో తెలుసండి? శోధన. ఈరోజు ఆత్మీయులలో అనేక మంది శోధించబడుతున్నారు. శోధించబడము తప్పు కానే కాదు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే శోధించబడ్డారు. శోధించబడడం తప్పు కాదు, కానీ ఆ శోధనలో పడి పాపము చేయడం మాత్రం తప్పు. శోధించబడడం తప్పు కాదు, ఆ శోధించబడే సమయంలో ఆ శోధనలో పడిపోయి పాపము చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డారు. ఎవరి చేత శోధించబడ్డారు? సైతాను చేత శోధించబడ్డారు. దయచేసి గమనించండి, సైతాను వాడు శోధకుడు. వాడి పనే శోధించడం. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా శోధించాలనేటటువంటి ఆలోచనే వాడి కలిగి ఉంటాడు. వాడు యేసుక్రీస్తు ప్రభువారినే వదిలిపెట్టలేదండి. ఇంకా మనల్ని వదిలిపెడతారంటారా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారినే వాడు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాడు ఆ శోధకుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం ఏంటో తెలుసా అండి? అతడు నరరూపిగా ఉన్నప్పటికీ ఆ శోధనలో పడిపోలేదు. అది దేవుని యొక్క గొప్పతనం. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలాగనే నరరూపిగా ఈ భూమి మీద ఉన్నాడు. ఆయనకి కష్టం తెలుసు, ఆయనకి బాధ తెలుసు, ఆయనకి వేదన తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకు కూడా కొన్ని సందర్భాల్లో కన్నీరు విడిచాడు. ఇవన్నీ కూడా మనిషి ఏ విధంగా ఎన్ని పోరాటాల గుండా వెళ్తూ ఉంటారో యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్ళారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడుతున్నప్పుడు మాత్రం ఆ శోధనలో పడిపోలేదండి. చాలామంది అండి ఈ రోజులలో ఎందుకో దేవుని బిడలైన వారు ఎందుకో శోధన ఎదురైతే ఆ శోధనలో పడిపోతున్నారండి. నేను మరలా చెప్తున్నాను, శోధించబడడం తప్పు కాదు. సైతాను శోధిస్తాడు మనల్ని, కానీ ఆ శోధనలో పడిపోకుండా మన ఆధ్యాత్మికమైన జీవితమును వాక్యంతో స్థిరముగా మనము కట్టుకోవాలి. చాలామంది ఈరోజు శోధించబడుతున్నారు, రకరకాల శోధించబడి తర్వాత వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లు కోరుతూ ఉంటారు. పాస్టర్ గారు మా కోసం ప్రార్థించండి,
మాటి మాటికి నేను శోధనకు గురవుతున్నానని, మాటి మాటికి పడిపోతున్నానని, మాటి మాటికి శోధనకు గురవుతున్నాను, మాటి మాటికి పడిపోతున్నాను. సైతాను ఎందుకో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. నన్నే ఒక శోధన తర్వాత ఒక శోధన, ఒక శోధన తర్వాత ఒక శోధన, ఒక శోధన తర్వాత ఒక శోధన వస్తూనే ఉంటుందండి అని చాలామంది చెప్తూ ప్రార్థన సహాయాలు కోరుతూ ఉంటారు. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడంట. ఏంటో తెలుసా? క్రైస్తవులకు ఏ విధంగా శోధనలు వస్తాయి అని అంటే, ట్రైన్ ఎక్స్ప్రెస్ ఆ విధంగా రాదు, సడన్గా వచ్చేసి వెళ్ళిపోదు. కానీ గూడ్స్ ట్రైన్ వలె ఆత్మీయులకు శోధనలు వస్తూ ఉంటాయండి. గూడ్స్ ట్రైన్ని ఎప్పుడైనా లెక్క పెట్టే ప్రయత్నం చేశారో, ఒకవేళ లెక్క పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, మీరు లెక్క పెట్టాలే కానీ అవి వస్తూనే ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ఎన్ని లెక్క పెట్టినా ఇంకొక పెట్టే వస్తూనే ఉంటుంది. గూడ్స్ ట్రైనే ప్రత్యేకత అది. అది ఎండ్ ఎప్పుడు అవుతుందో మనకి తెలియదు. అలాగా ఆత్మీయులకంట శోధనలు వస్తూ ఉంటాయంట. శోధించబడడం తప్పు కాదండి, శోధించబడడం తప్పు కాదు. యేసుక్రీస్తు ప్రభువారే శోధించబడ్డారు. తాను సేవ మొదలు పెడుతున్న సమయంలో మొట్టమొదటిగా సైతాను యేసుక్రీస్తు ప్రభువారిని సక్సెస్ఫుల్గా సేవ చేయనీయకుండా మొదటిగా శోధించాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆ విధంగా శోధించినప్పుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనకు ఏమాత్రం పడిపోలేదండి. ఎన్ని రకాలుగా శోధించాడో తెలుసా? మొదటిగా ఆకలితో శోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. అలా ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడు ఆకలి అవుతుంది కదా, అతను ఖచ్చితంగా ఆకలి అవుతుంది. మరి ఆకలితో అతన్ని శోధించాలని ఆకలితో శోధించాడు. ఏ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని ఆ విధంగా శోధించాడు. తర్వాత ఎత్తైన పర్వతం దగ్గర తీసుకెళ్ళాడు. ఈ యొక్క పట్టణమంతా కూడా, యెరూషలేము పట్టణమంతా కూడా నీదైపోతుంది అని చెప్పాడు. ఆ విధంగా కూడా శోధించాడు. మరలా ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే 9వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారిని 3 రకాలుగా సైతాను శోధించాడు. ఆకలితో శోధించాడు, ఎత్తైన పట్టణంలోకి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని శోధించాడు, నాకు సాగిలపడమని శోధించాడు. ఇవన్నీ శోధించినప్పుడు శోధించబడ్డాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో పడిపోలేదండి. తర్వాత శోధన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జయించారో రేపటి కార్యక్రమంలో మీతో సూటిగా స్పష్టంగా పంచుకునే ప్రయత్నం చేస్తాను. శోధించబడ్డాడు కానీ శోధనలో పడిపోలేదండి. ఆదికాండంలో మనం ఒకరిని చూస్తాం. ఎవరండి? హవ్వమ్మ గారు. ఎవరండి? హవ్వమ్మ గారు. దేవుడు ముందుగానే చెప్పాడండి. దేవుడు సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఈ సృష్టిని చక్కగా ఏలుటకు, ఈ సృష్టిని చూసి చక్కగా ఆనందించుట కొరకు, ఈ సృష్టిని చూసి దేవుని నన్ను మహిమపరుస్తారని దేవుడు ఆదాము గారిని చేశారు. అలా ఆదాము గారు చేసినప్పుడు అతను ఒక్కడే కష్టపడుతూ, ఒక్కడే మరలా తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకొని మరలా లేచి మరలా కష్టపడి ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఆదామును చూసి, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆదామునకు సాటి అయిన సహాయాన్ని ఖచ్చితంగా చేయాలి, ఆదామునకు సాటి అయిన సహాయాన్ని ఉండాలి అని దేవుడు ఆశించి నిర్ణయించుకొని ఆదాము ప్రకటెముకలో నుండి హవ్వమ్మ గారిని సృష్టించారు. హవ్వమ్మ గారు సృష్టించిన తర్వాత చెప్పారు ముందే, ఆదాము జాగ్రత్తగా వినండి, మీకు ఈ ఏదెను తోటలో సకల విధములైన ఫలాలని మీకు ఇచ్చాను, ఆ ఫలాలన్నీ కూడా మీరు తినండి, సంతోషంగా జీవించండి. అయితే అదిగో ఆ ఫలమును చూసావా, జీవవృక్ష ఫలము, ఆ ఫలం మాత్రం దయచేసి మీరు తినకండే అని దేవుడు చక్కగా చెప్పారండి. అలా చెప్పినప్పుడు ఆదాము విన్నాడు, అవ్వమ్మ గారు కూడా విన్నారు. తర్వాత ఆదాము యథావిధిగా పనిలోకి వెళ్ళిపోయాడు, అవ్వమ్మ ఒంటరిగా ఉంది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూశాడో తెలుసా అండి? సైతాను చూశాడు. దయచేసి గమనించండి, ఎప్పుడు శోధించబడతారో తెలుసా? ఎక్కువ శాతం ఒంటరిగా ఉన్నప్పుడే శోధించబడతారు. ఎప్పుడు శోధించబడతారో తెలుసా అండి? ఒంటరిగా ఉన్నప్పుడే శోధించబడతారు. ఇంగ్లీష్లో ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏంటో అంటే, నువ్వు ఒంటరిగా ఉంటే ఖాళీగా ఉండకు, నువ్వు ఖాళీగా ఉంటే ఒంటరిగా ఉండకు. అర్థమైందని నేను చెప్పింది? మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, ఖాళీగా ఉండకండి, ఏదో ఒక పని పెట్టుకోండి. ఒకవేళ ఏ పని లేకపోతే బైబిల్ చదవండి, ఏ పని లేకపోతే ప్రార్థన చేసుకోండి. ఇంకా మీకు బైబిల్ చదవడానికి కూడా బోర్ కొట్టేసి ప్రార్థన చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మీ స్థానిక మందిరానికి వెళ్ళి ఏదో ఒక పరిచర్య చేసే ప్రయత్నం చేయండి. ఒంటరి సమయాన్ని సైతాను చూశాడు అని అంటే ఖచ్చితంగా శోధిస్తాడు, అందులో సందేహం లేనిలేదు. ఒంటరిగా ఉండడం సైతాను చూశాడా? ఖచ్చితంగా శోధిస్తాడు, అందులో సందేహం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు
సైతాను చూసి శోధించడానికి వాడు ముందుకు వస్తాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉండకండి, ఏదో ఒక పని పెట్టుకోండి. రెండవది, ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి. అనగా మీకు ఏ పని లేదనుకోండి, ఖాళీగా ఉన్నారనుకోండి, ఆ ఖాళీ టైంలో మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకండి. ఎవరైనా ఆత్మీయులతో కలిసే ప్రయత్నం చేయండి. ప్రార్థనా పరులతో కలిసే ప్రయత్నం చేయండి. ఆత్మీయులతో కలిసి చక్కగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఆత్మీయులతో కలిసి చక్కగా దేవుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే చక్కగా ఏదైనా మీటింగ్కి వెళ్ళండి, సువార్త సభకు వెళ్ళండి, దేవుని ఆరాధనలు ఎక్కడైనా జరుగుతూ ఉంటే వెళ్ళి పాలు పంచుకోండి. ఎందుకో తెలుసా, మీరు ఖాళీగా ఉండడం సైతాన్ని చూశాడు అనుకోండి, మీ టైంని వాడు దొంగిలించి మిమ్మల్ని శోధనకు గురి చేస్తాడు. అలా గురి చేశాడండి హవ్వమ్మ గారిని. అలా గురి చేశాడు హవ్వమ్మ గారు. హవ్వమ్మ గారు ఒంటరిగా ఉండడం సైతాను చూశాడు. సైతాను చూసి ఎలాగైనా ఇప్పుడు హవ్వను నేను శోధించాలి, ఆ విధంగా శోధించాలని వాడు నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని మెల్లగా జాగ్రత్తగా వచ్చాడు. జాగ్రత్తగా వచ్చి హవ్వమ్మ గారిని పిలిచారు. పిలవగానే ఆమె పలికింది. పలకగానే సైతాన్ అన్నాడు, మీకు విషయం తెలుసా? ఏంటి అని హవ్వమ్మ గారు అన్నారంట. దేవుడు చెప్పాడు కదా పలానా ఫలము తినొద్దని, అదంతా ఉత్తిదే. ఒకవేళ మీరు ఆ ఫలము తింటే దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారని సైతాను ఆ విధంగా చెప్పాడంట. సైతాను సర్పముగా దేవుడు తర్వాత శపించినట్టుగా మనం చూస్తాం. కానీ ఆ రోజులో ఏంటంటే సైతాను టీవీగా నడుస్తూ ఉండేవాడంట. ఆ రోజులలో ఆ విధంగా ఉండాడు. తర్వాత దేవుడు సైతాను శపించి పాముగా మార్చడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అలా అన్నప్పుడు ఆ శోధిస్తున్నప్పుడు హవ్వమ్మ గారు ఆ శోధనలో పడిపోయారు. ఇప్పుడు హవ్వమ్మ గారు ఆలోచించాలి, ఏంటో తెలుసా, దేవుడు మాకు ఒకటి చెప్పాడు. ఏమని? ఆ ఫలంను అస్సలు తినొద్దు అని చెప్పాడు. తినొద్దు అని చెప్పాడు కాబట్టి దేవుని మాట ఖచ్చితంగా వినాలి. దేవుడి మాట విని ఆ ప్రకారంగా మేము జీవించాలి. ఎందుకంటే మమ్మల్ని సృష్టించింది దేవుడు. దేవుని వైపే మేము చూడాలని ఆలోచించాలి కదండి హవ్వమ్మ గారు. కానీ ఆ విధంగా ఆలోచించడానికి ఇష్టపడలేదు హవ్వమ్మ గారు. స్వేచ్ఛను కోరుకుంది. ఎవడో వచ్చి చెప్తే ఆ మాట వినేసేది. హవ్వమ్మ గారు ఎవరి మాట వినాలి? ఆదమ్మ గారి మాట వినాలి, దేవుడి మాట వినాలి. కానీ హవ్వమ్మ ఏం చేసిందో తెలుసా అండి? సైతాను మాట విన్నది. తను ఒంటరిగా ఉన్నది హవ్వమ్మ. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను శోధిస్తున్నప్పుడు హవ్వమ్మ గారు అనాల, ఏమనాలండి? నీకేంటి పని? నా భర్త లేనప్పుడు నువ్వు నాతో మాట్లాడిన అవసరం ఏంటి? నీతో ఏంటి పని? నాతో ఏంటి నీకు పని? అర్జెంటుగా నుంచి వెళ్ళిపో అనేటటువంటి గద్దించాలి. కానీ ఆ సైతాన్ గారు చెప్పినంత కూడా విన్నదండి. చాలామంది అండి శోధనకు గురవుతారు. కారణం ఏంటో తెలుసా? సైతాను కొన్ని ఆలోచనలు ఇస్తున్నప్పుడు, వాడు మీ మైండ్లో విషపు ఆలోచనలు వాడు చిమ్ముతూ ఉన్నప్పుడు ఒకదాని ఒకటి ఆలోచించుకుంటూ సైతానుకే చిక్కిపోతారు. కానీ ఆ సైతాన్ నుండి, ఆ శోధన నుండి బయటికి రావడానికి చాలామంది ఇష్టపడరండి. ఆనాడు హవ్వమ్మ గారిని సైతాను శోధించినప్పుడు ఆ శోధనకు హవ్వమ్మ గారు పడిపోయారండి. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, స్త్రీ బలహీనమైన ఘటము అని. పురుషుల కన్నా స్త్రీలు కొంత సెన్సిటివ్గా ఉంటారు. బలహీనమైన ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తారు. పురుషుల కన్నా మొదటిగా స్త్రీ. శోధనకు గురయ్యేవారు ఎక్కువ పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా గురవుతారంటండి. మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సైతాను మిమ్మల్ని శోధించడానికి శతవిధాల ప్రయత్నాలు వాడు చేస్తున్నాడా? అయితే వెంటనే పసిగట్టండి, ఇది శోధన అని పసిగట్టే ప్రయత్నం చేయండి. వాడు ఒంటరిగా ఉన్నవారిని పట్టుకుంటాడు, ఖాళీగా ఉన్నవాడిని పట్టుకుంటాడు. ఖాళీగా ఉండి ఒంటరి ఉన్నవాడిని సైతాన్ని ఎక్కువగా శోధించాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే మనం ఇంకొక ఆత్మీయుని మనం చూస్తూ ఉంటాం. అతడి పేరు దావీదు. ఎవరండి అతను? దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాడు. దేవుని చిత్త ప్రకారంగా జీవించే దావీదును సైతాను చూశాడండి. దేవుడు దావీదును స్థిరపరుస్తూ ఉంటే, దేవుడు దావీదును ఆశీర్వదిస్తూ ఉంటే, దేవుడు దావీదును ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తూ ఉంటే, దేవుడు దావీదును సింహాసనాన్ని స్థిరపరుస్తూ ఉంటే, మనుషుల్లో కొంతమంది దావీదును చూసి ఈర్ష్యపడ్డారు.
చాలా కోపం పెంచుకున్నారు, అసూయపడ్డారు. అంతకన్నా సైతాను చూసి మౌనంగా ఉండడానికి ఇష్టపడలేదంటండి. దావీదు ఎప్పుడు దొరుకుతాడా, దావీదు ఎప్పుడు దొరుకుతాడా, దావీదు ఎప్పుడు దొరుకుతాడా అని సైతాను దావీదునే కనిపెట్టుకుంటూ చూస్తూ వెయిట్ చేశాడంట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి. దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాం, దేవుడి చేత దీవెనలు పొందుకుంటున్నాం, దేవుని చేత అనేకమైన మేళ్ళు పొందుకుంటున్నప్పుడు, దేవుని చేత అనేకమైన మేళ్ళు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్తున్నప్పుడు అందరికన్నా సైతాను టార్గెట్ మనల్ని చేస్తాడు. చేసి వాడు దేనికి వెయిట్ చేస్తాడో తెలుసా అండి? ఇతడు ఈమె ఎప్పుడు దొరుకుతాడు, నాకు ఎలా దొరుకుతాడు అని వెయిట్ చేసి మనలను శోధనకు గురి చేయాలని వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. ఆత్మీయుడైన దావీదును మనం జాగ్రత్తగా పరిచయం చేసినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మీరు చూసే ప్రయత్నం చేయండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళేటటువంటి సమయంలో దావీదు సాయంత్రాన్ని లేచి మిద్దె మీదకి వెక్కి చక్కర్లు కొడుతున్నాడు. యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు ఎందుకో సాయంత్రం లేచాడు. ఆ రోజులలో యుద్ధం ఉదయాన్నే ప్రారంభించేవారు, ఉదయాన్నే యుద్ధాలు ప్రారంభించేవారు, సాయంత్రానికి ముగించేవారు. కొన్ని రోజులు అలానే అక్కడే మరలా, అనగా సాయంత్రాన్ని ముగించి తిరిగి ఇంటికి వచ్చేవారు కాదండి. సాయంత్రం మరలా అక్కడే వారి డేరాలలో వారు విశ్రాంతి తీసుకొని మరలా ఉదయాన్నే లేచి మరలా ప్రారంభించేవారు. అనగా సూర్యుడు ఉన్నంతకాలం, సూర్యుడు కనబడేంత వరకు యుద్ధం చేస్తూ ఉండేవారంట. సూర్యుడు అస్తమిస్తే యుద్ధాన్ని ఆపేసేవారంట. అలా కొన్ని రోజులు యుద్ధాలు చేసి చివరికి ఎవరైతే విజయం అవుతారో వారు మాత్రమే తిరిగి సంతోషంగా ఇంటికి వచ్చేవారంట. అలా రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు అండి, అనగా యుద్ధం జరిగేటటువంటి టైంలో ఆ పరిస్థితుల్లో ఎందుకో దావీదు ఉదయాన్నే లేచి యుద్ధానికి వెళ్ళలేదు, కానీ ఉదయమంతా పడుకొని సాయంత్రం లేచాడు. సాయంత్రం లేగానే అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు, ఏ పని లేదు. దేవుడేమో నన్ను స్థిరపరిచాడు, కష్టము నష్టము వ్యాధి బాధ శోధనలు ఏవీ లేవు, ఇరుకు ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి, ఖాళీగా ఉంది సమయం అని చెప్పేసి దావీదు ఏం చేసాడు తెలుసని సాయంత్రం లేచి మిద్దె మీద నడుచుకుంటూ షికారు చేస్తూ ఉన్నాడు. అలా తన సమయాన్ని దేవునికి ఉపయోగించకుండా ఎప్పుడైతే తన సమయాన్ని ఖాళీ సమయం ఏర్పడి తాను ఖాళీగా ఉండి ఒంటరిగా అక్కడ దావీదు మిద్దె మీదకు వెళ్ళి తిరుగుతూ ఉన్నప్పుడు దావీదుతో పాటు ఎవరు కూడా లేనట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. అలా ఒంటరిగా తిరుగుతున్నప్పుడు అండి సైతాను దావీదును చూశాడు. అలా సైతాను దావీదును చూసి దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇదే కరెక్ట్ సమయం, ఇదే సరైన సమయం దావీదును నేను శోధించడానికి అని చెప్పి సైతాను దావీదును శోధించడానికి సకల విధాల ప్రయత్నాలు చేశాడు. దావీదు మనస్సులో విషపు ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు దావీదులో సైతాను చిమ్మేశాడండి. అనగా ప్రవేశింపజేశాడు, శోధనకు గురి చేశాడు. అలా శోధనకు గురి చేసినప్పుడు దురదృష్టశాతం దావీదు ఆ శోధనకు లొంగిపోయాడు, దావీదు ఆ శోధనలో పడిపోయాడు. దావీదు ఆత్మీయుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినవాడు, దేవునికి హృదయానుసారంగా జీవించినవాడు ఎందుకోనండి శోధనకు పడిపోయాడు. శోధనకు పడిపోయి ఆ శోధనలో ఏం చేశాడో తెలుసా అండి, పాపం చేశాడు. దిస్ ఈజ్ ద రాంగ్ అని నేను అంటాను. శోధించబడడం తప్పు కాదు, శోధనలో పడి పాపము చేయడం అది తప్పు. యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డారండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. కానీ ఆ శోధనలో మాత్రం పడలేదు, శోధనలో పడి పాపము చేయలేదు. శోధించబడడం తప్పు కానే కాదు, శోధనలో పడి పాపము చేయడమే తప్పు. దావీదు శోధించబడ్డాడు సైతాను చేతిలో. శోధించబడమే కాకుండా తాను మిద్దె మీద నుంచి కింద చూసి బెత్షెబ స్నానం చేస్తున్నప్పుడు, వస్త్రములు లేక స్నానం చేస్తున్నప్పుడు చూసి శోధించబడి బెత్షెబాను తన నగరిలో పిలిపించుకొని పాపం చేసేసాడు. అలా పాపం చేసినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడంట. సైతాను సంతోషించాడు, దావీదు నాకు చిక్కాడు, దావీదు నేను పట్టుకున్నాను, దావీదు నేను శోధనకు గురి చేశాను, దావీదు ఇప్పుడు నా చేతిలో బందీ అయిపోయాడని సైతాను
సంతోషించాడంట, దేవుడు బాధపడ్డాడంట. దయచేసి గమనించండి, శోధించబడుతున్నప్పుడు మనము ఆ శోధనలో పడి పాపం చేస్తున్నప్పుడు దేవుడు బాధపడతాడు. సైతాను మనిషిని ఎలా వాడుకుంటాడో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా చెరుకు రసం తాగారా? అనగా ఈ రోజులలో అయితే చెరుకు రసం చక్కగా కొన్ని షాప్స్లలో ప్రిపేర్డ్ అయ్యి వస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే చెరుకు రసం ఈ విధంగా చేసేవారండి. ఒక మిషన్లో చెరుకు గడ్డను పంపించేవారు. ఒక చెరుకు గడ్డను పంపించిన తర్వాత జ్యూస్ వచ్చేది. మరలా ఆ చెరుకు గడ్డను ఏం చేసేవారండి, మరలా ఒక మలుపు మలిచి మరలా మిషన్లోకి పంపించేవారు. మరలా మిషన్ పంపించిన తర్వాత జ్యూస్ కారిన తర్వాత మరలా ఇంకా వదిలిపెడతాడు ఆ చెరుకు రసం చేసే అతను. మరలా దాన్ని మరలా ఒక మలుపు మలుపుతాడు, మరలా మిషన్లోనికి పోనిస్తాడు, మరలా జ్యూస్ వస్తుంది, మరలా వదిలిపెడతాడు, మరలా వదిలిపెట్టాడు, మరలా దాన్ని ఇంకొక మడత మడుస్తాడు. అనగా ఆ చెరుకు గడ్డల్లో ఉన్న ప్రతి రసము బొట్టు కారేంత వరకు ఆ చెరుకు రసం చేసే వ్యక్తి ఆ చెరుకు గడ్డను వదిలిపెట్టాడంట, దాన్ని పిండి పిప్పి చేసే వరకు. అనగా దాంట్లో చివరి బొట్టు వచ్చేంత వరకు ఆ చెరుకు రసం చేసే వ్యక్తి వదిలిపెట్టకుండా ఆ చెరుకు గడ్డలో నుండి రసమంతా లాగేసేంత వరకు వదిలిపెట్టకుండా ఆ విధంగా చెరుకు గడ్డను మిషన్లోకి పంపించే ప్రయత్నం చేస్తాడు. అనగా ఆ చెరుకు గడ్డను పిప్పి పీల్చి అది ఎందుకు ఉపయోగపడని విధముగా చేసి పక్కకు పడేసే విధంగా చేసేటట్టుగా చెరుకు రసం చేసే వ్యక్తి ఆ విధంగా చేస్తాడు. సైతాను కూడా మనలను ఆ విధంగా చేయడానికి శోధనకు గురి చేస్తాడంటండి. మనలను ఏమాత్రం మనము సమాజానికి ఉపయోగపడకుండా మనలలో ఉన్న ఆత్మీయతనంతా కూడా తీసివేసి మనలో దేవునికి దగ్గరగా జీవిస్తున్న ఆత్మీయతనంతా కూడా వాడు నాశనం చేసి మనల్ని ఎందుకు ఉపయోగపడని విధముగా చేసేంత వరకు వాడు వదిలిపెట్టాడంట. మొదటి శోధన నుండి ప్రారంభిస్తాడంట. ఆ శోధన ద్వారానే ప్రతి ఒక్కరిని పడేయాలని చూస్తాడంట. నాడు దావీదు సైతాను చేతిలో చిక్కబడ్డాడండి, శోధించబడ్డాడు, శోధనకు పడిపోయాడు. అలాగే మరొకరిని మనం చూస్తూ ఉంటాం. ఎవరో తెలుసా? అతని పేరు గెహజీ. ఎవరండి? గెహజీ అద్భుతమైన ప్రవక్త దగ్గర పరిచర్య చేయడానికి ఇష్టపడి ఆ విధంగా పరిచర్య చేస్తున్నాడు. అలాగ విధంగా చాలా సంవత్సరాలు గెహజీ ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్నాడంట. అలా పరిచర్య చేస్తున్నప్పుడు సైతాన్ అంట ఎలీషాను చూసేవాడంట, ఎలీషా పక్కనున్న పరిచారకుడుగా ఉన్న గెహజీని కూడా చూసేవాడంట. ఈ మాటలు వింటున్న ప్రియ పరిచారకులు దయచేసి గమనించండి. మీ సేవకుడిని సైతాను ఏ విధంగా పడేయాలో అని ఆలోచిస్తాడు. అలాగే సేవకుడిని సహకరిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా పడేయాలని వాడు శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. జాగ్రత్త, సేవకుడినే శోధిస్తాడని ఎప్పుడు అనుకోకండి. సేవకుడికి సహకరిస్తున్న పరిచారకులను కూడా వాడు టార్గెట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? పరిచారకులను వాడు పడేస్తే పరిచర్య ఎంతో కొంత ఇబ్బందులు గుండా వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని వాడు ఆలోచించి వాడు సేవకుడిని శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ సేవకుడు ధైర్యంగా నిలబడితే వాడు ఏం చేయలేడు కాబట్టి పరిచారకుడి మీద వాడు అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆనాడు ఎలీషాను సైతాను ఏ విధమైన శోధనకు గురి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు వాడు చేసి ఉండొచ్చేమో, కానీ ఎలీషా గారు వాడికి శోధనకు ఏమాత్రం పడిపోలేదు. కారణం ఏంటో తెలుసా? ఎలీషా అద్భుతమైన ప్రవక్త. ఏలియాను మరణం వరకు విడిచిపెట్టకుండా ఏలియాని గట్టిగా పట్టుకొని, ఏలియా దేవుడే నా దేవుడు, ఏలియా గారు 2 అభిషేకం నాకు ఇవ్వండి, అదే చాలు అని ఏలియాను గట్టిగా పట్టుకున్నాడు. దేవుని గట్టిగా పట్టుకున్నాడు. గొప్ప ప్రవక్త ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు, రెట్టింపు అద్భుతాలు ఎలీషా గారు చేయగలిగారు. కారణం ఏంటో తెలుసా? ఎలీషా ఏలియాను ఎంతగానో వెంబడించేవాడు. ఆ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు గెహజీ. సైతాను గెహజీని కూడా ఎప్పటి నుంచో గమనిస్తున్నాడంట. ఈ గెహజీ ఎలీషాకి ఎంతగానో సహకారంగా ఉన్నాడు. ఈ గెహజీని ఎలాగైనా శోధించాలని సైతాను నయమాను రూపంలో ధనము తీసుకొని వచ్చాడంట. సైతాను ఆ విధంగా శోధించడానికి సైతాను నిర్ణయించుకొని ఆ విధంగా శోధించే ప్రయత్నం చేశాడంట. నయమాను ఎవరు? ఒకప్పుడు సైన్యాధిపతి. తర్వాత కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి బాగుపడతాను అనుకొని ఇజ్రాయేల్ చిన్నది చెప్తే వచ్చాడు. ఎలీషా గారు, నువ్వు వెళ్ళి అయ్యా యోర్దాన్లో మునుగు నాయనా, నువ్వు మునిగితే నువ్వు స్వస్థపడతావు, 7 సార్లు మునుగు అంటే సరే అని మరలా వెళ్తాడు కోపంతో. ఒక దాసుడు చెప్తే 7 మార్లు మునుగుతాడు. 7వ మారు మునిగి లేవగానే సంపూర్ణంగా స్వస్థత పొందుకున్న తర్వాత
నేను ఎంతగా స్వస్థత పొందుకున్నాను, ఎలీషా గారికి బహుమానాలు నేను తీసుకొని వెళ్ళాలని బహుమానాలు తీసుకొని వచ్చాడట. అలా బహుమానాలు తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా గారు చూశారు, వద్దయ్యా నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా వెళ్ళు అనగానే అదంతా కూడా గెహజీ చూశాడు. గెహజీ చూసి మా పాస్టర్ గారికి, మా సేవకుడికి సేవ ముసుగులో డబ్బుని ఏ విధంగా సంపాదించాలో, డబ్బుని ఏ విధంగా కూడబెట్టుకోవాలో, డబ్బుని ఏ విధంగా మన సొంతానికి ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో ఈ పాస్టర్ గారికి, ఈ ఎలీషా ప్రవక్తకి తెలీదు. ఎలీషా ప్రవక్త దగ్గర నేనున్నాను, నాకు బాగా తెలుసు. ఈ డబ్బు గురించి ఎలీషా గారికి అంత ఆస ఉండకపోవచ్చేమో, కానీ నాకు చాలా ఆశ ఉంది అని సైతాను గెహజీ మనస్సులో ఆ విధంగా శోధన ఆలోచన పెట్టేసినప్పుడు గెహజీ ఎందుకో సైతాను శోధనకు గురైపోయాడు. అలా గురైపోయి దొంగచాటుగా వెళ్ళి నయమాను దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ తనకి అబద్ధం చెప్పాడు. ప్రవక్త శిష్యులు వచ్చారు, ఇప్పుడే వారికి అన్నీ చూసుకోవాలి కాబట్టి మీ దగ్గర ఉన్నవి ఇవ్వండి అయ్యా అంటే నయమాను గెహజీకి వస్త్రాలు, బహుమానాలు అన్నీ కూడా ఇచ్చాడు. అవన్నీ తీసుకొని ఒక దగ్గర దాచిపెట్టుకొని మెల్లగా వస్తున్నప్పుడు ఎలీషా గెహజీని చూసి, గెహజీ నువ్వు నయమాన్ దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకొస్తున్నప్పుడు నా మనసు నీతో రాలేదానయ్యా అని ఎలీషా గెహజీని గద్దించిన తర్వాత గెహజీ కుష్ఠరోగ పాలవుతాడు. ఇదంతా చరిత్ర మనకి తెలుసు. నేను తెలియచేస్తుంది ఏంటంటే ఆనాడు సైతాను గెహజీని డబ్బుతో శోధించాడు. గెహజీని దేంతో శోధించాడండి? డబ్బుతో శోధించాడు. దావీదును స్త్రీతో శోధించాడు. హవ్వమ్మ గారిని మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు అని ఏదో ఉన్నతమైన స్థానాన్ని చూపించి శోధించాడు. సైతాను రకరకాల శోధిస్తాడు. వాడు శోధకుడు, వాడు ముందు నుంచే వాడు శోధకుడు, వాడు శోధిస్తాడు. చాలామంది శోధనకు పడిపోతారు. అలా పడిపోయి పాపం చేసిన తర్వాత తీరని నష్టము కష్టము అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి దినాల్లో ప్రియ సహోదరులు సహోదరి, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండి సేవను ప్రారంభించాలని 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ని విడిచిపెట్టలేదండి. శోధించాడు. శోధించి యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా శోధనలు పడేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డారు, కానీ శోధనలో పడి సైతాను చేతిలో చిక్కిపోలేదు, పాపము చేయలేదు. శోధించబడడం తప్పు కాదు, కానీ ఆ శోధనలో పడి పాపము చేయడమే తప్పు. ఇలాంటి దినాల్లో మీరు దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నారు అని సైతాను చూసి వాడు ఓర్వలేక ఖచ్చితంగా శోధిస్తాడు. అలా మీరు శోధించబడుతున్నప్పుడు ఆ శోధనలో పడిపోకుండా, పాపము చేయకుండా మీరు మరింతగా దేవునికి దగ్గరగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శోధనది ఎలా జయించాలి? మరి శోధించబడడం గురించి అద్భుతంగా చెప్పారు బ్రదర్. మరి శోధనను నేను ఎలా జయించాలి, శోధనను ఎలా జయించి పరిశుద్ధంగా జీవించాలో అది కూడా తెలియచేయండి బ్రదర్ అని ఒకవేళ మీరు ఆశిస్తున్నట్లయితే రేపటి కార్యక్రమంలో శోధనను ఎలా జయించాలో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనను గాక. గాడ్ బ్లెస్ యూ.